కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల్లో అవినీతి అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆరోపించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మేయర్ సునీల్ రావు స్మార్ట్ సిటీ నిధులు దండుకున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తే దీన్ని రాద్ధాంతం చేస్తున్న మేయర్ మంత్రిని విమర్శించే హక్కు లేదన్నారు. 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న మేయర్కు ప్రోటోకాల్ తెలియకపోవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సునీల్ రావు మర్యాదపూర్వకంగా బండి సంజయ్ను సన్మానించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను ఎందుకు సన్మానించలేదని ప్రశ్నించారు. ఎకనైనా మేయర్ సునీల్ రావు రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తిగా మాట్లాడాలని, వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కాశెట్టి శ్రీనివాస్, సరళ ప్రసాద్, గంటా కళ్యాణి, ఆకుల ప్రకాష్, చాడకొండ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మాజీ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సమక్షంలో ఈరోజు నేను ముందు మాట్లాడతాను. ముఖ్యంగా 2-3 అంశాలు ఈ జిల్లాలో కానీ ఈ పట్టణంలో కానీ చాలా అలజడి సృష్టిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ఆలోచన చేస్తే ప్రోటోకాల్ విషయం. ఉదాహరణకు మీరు అందరూ దయచేసి గమనించండి. భారత ప్రధాని హైదరాబాద్కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఆనవాయితీగా రిసీవ్ చేసుకునే సందర్భాలు చూశాం. మోడీ గారు కూడా ఈ మధ్య వచ్చినప్పుడు మంత్రులు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆనవాయితీ చూశారు. అలాగే ఏదైతే మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి ఆయా రాష్ట్రాలు, ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడి సంస్థలు లేదా ప్రజాప్రతినిధులు ఆనవాయితీలు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఆ యొక్క సమస్యలు కానీ లేదా వారి అభివృద్ధి గురించి మాట్లాడుతున్న అవకాశం ఉంటుంది. కానీ కరీంనగర్ పట్టణానికి సంబంధిస్తే మిత్రులు, మాజీ 2-3 సార్లు కార్పొరేటరు, మరి ఇప్పుడు మేయర్ అయిన మా సునీల్ రావు గారు ఒక విషయంలో నేను బాధపడుతూ చెప్తా ఉన్నాను. మరి రాజకీయంగా అనుభవం ఉన్నది, చాలామంది దగ్గర పనిచేసి గణపతిరావు గారి సాన్నిధ్యం ఉంది, ఉమేశ్రావు గారి సాన్నిధ్యం ఉంది, కొంత గొప్ప చక్రరావు గారి కూడా సాన్నిధ్యం ఉంది. కానీ ఈ అన్ని సాన్నిధ్యాలు మర్చిపోయి కొన్ని వివాదాస్పదమైన మాటలు మాట్లాడతారు. ఉదాహరణకు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఏ మంత్రి అయినా పర్వాలేదు, ఏ శాఖనైనా రివ్యూ చేసే అధికారం ఉంటుందనే విషయం సునీల్ తెలియదా? పొన్నం ప్రభాకర్ మున్సిపల్ రివ్యూ చేస్తే ఆయనకు హక్కు లేదు, అధికారం లేదు. పొన్నం ప్రభాకర్ ఎవరండి మా మున్సిపల్ రివ్యూ చేసే మాట ఆయన మాట పెడితే నేను సిగ్గుపడ్డా. అంటే 20 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నది, మహామౌలంగా స్నేహితులు చేసినాడు, వారిగా శిక్షణ చేసినాడు. ఇంత చిన్న విషయం మీకు అవగాహన లేదు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి సునీల్ రావు గారికి నా సూచన ఏంటంటే, రాజకీయాలు పక్కన పెడితే మొదలు విధి విధానాలు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఆయన మన పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా కరీంనగర్ మున్సిపల్ మీద రివ్యూ చేసి, అభివృద్ధి మీద రివ్యూ చేసి, అవినీతి మీద రివ్యూ చేసి నాకు అర్థమైంది. మరి అట్లాంటి అధికారం ఉన్న వ్యక్తిని మీకు ఏం అధికారం ఉంది, పొన్నం ప్రభాకర్ ఏంటి అని అధికారం ఉందా అని మాట్లాడి, ఇంకో మాట కూడా మాట్లాడి, జగపతిరావు కూడా అవినీతి పరుడని మాట్లాడారు. అలా కొడుకు మొన్న పోటీ చేసిన అభ్యర్థి మీద కూడా అవినీతి పరుడని మాట్లాడారు. అసలు మీకు ఒక మాట చెప్తా, సునీల్ రావు గుర్తు చేసుకో. ఏమంటున్నా, అవినీతి అనేది ఎక్కడో లేదు, మంచి మనసులో ఉంది. ఒక్కసారి ఆలోచన చేసుకో. స్మార్ట్ సిటీలో అవినీతి జరుగుతున్నదని మొట్టమొదట కాంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు? మిస్టర్ రవీందర్ సింగ్. రాతపూర్వకంగా మొట్టమొదటిసారి ఆ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో మొట్టమొదటి వ్యక్తి రవీందర్ సింగ్. నీకు రాతపూర్వకంగా అవినీతి జరుగుతుందని నువ్వు మేయర్ అయిన సందర్భంలో
విషయంలో కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పగలరు. ఎందుకంటే అవినీతి జరుగుతుందన్న మాట రవీంద్ర సింగ్ 1-4 మాటలు చెప్తే స్పందించలేదు నువ్వు ఆ రోజు. ఇదే ఎంపీ బండి సంజయ్ గారు ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా అవినీతి జరిగిందన్న మాట చెప్పిండా లేదా ఒకసారి చూడు, తెలుసుకో, ప్రత్యేకంగా చూడు. అప్పుడు కూడా మేము నువ్వే. కాబట్టి వినోద్రావు గారు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదా అవినీతిలో కూరుకుపోయిన మీ యొక్క ఈనాటి పాలకవర్గంలో దయచేసి మంచి ఇక పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడతాం. లేదా ఇప్పుడు వర్షం బండి సంజయ్ గారికి సన్మానం చేసి సంతోషం, మీ ఇష్టం మీరు సన్మానం చేసి, కానీ మీరు ఏమంటుండ్రు పురపాలక సంఘ పక్షాన సన్మానం అన్నారు. అది తప్పు. ఎందుకంటే పురపాలక సంఘం అనేది ఒక సంస్థ. అది సన్మానం చేస్తే మొట్టమొదట రాష్ట్రానికి సంబంధించిన మంత్రి చేయాలి. ఎందుకు చేయాలి అంటే మున్సిపల్ అనేది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్, రాష్ట్ర సబ్జెక్ట్ అది. కాబట్టి మీరు రాష్ట్రానికి సంబంధించిన మున్సిపల్ శాఖ మంత్రి అయినా రేవంత్ రెడ్డిని మీరు సన్మానం చేయాలి. లేదా ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారిని కానీ మీరు సన్మానించండి. మీరు పురపాలక సంస్థ అనే మాట మాట్లాడడం ఇది తప్పు, అది ప్రోటోకాల్ విరుద్ధం, ఇది తెలుసుకోమని చెప్తాను. కాబట్టి వ్యక్తిగత విషయాలు మాత్రమే మీరు అభివృద్ధి చేద్దామన్న మాట చెప్తాను. సంతోషం. ఇప్పటికైనా ఈ గత 4 సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి మీద, వచ్చిన నిధుల మీద, కలెక్షన్ వసూలు మీద ఒక శ్వేతపత్రం ఉండింది ఈ నియోజకవర్గానికి కానీ. ఎందుకంటే ప్రత్యేకించి కరీంనగర్ నియోజకవర్గంలో 75% పట్టణం ఉంది కాబట్టి ఈ పట్టణానికి వచ్చిన రాబడి ఎంత, మీరు చేసిన ఖర్చు ఎంత, కేంద్రం నుంచి వచ్చిన నిధులకి, ఇతర ఆదాయాలన్నీ ఒక శ్వేతపత్రం నిధుల గురించి చెప్పగలరు. చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి చిట్ట చివరి మాటలు చెప్తా ఉన్నాను. మీరు పొన్నం